చెయ్యి అందంగా కనపడడం ఎవరికి ఇష్టం ఉండదండి. సో దానికి ఈ మధ్య కాలంలో బాగా ట్రెండీగా ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడుతున్నది నెయిల్ ఎక్స్టెన్షన్స్ అన్నమాట. దాంట్లో చాలా టైప్స్ ఉంటాయి. ఈ వీడియోలో జెల్ ఎక్స్టెన్షన్స్ అనేది చూపించబోతున్నాను. ఓకేనా. సో అంటే పెట్టుకోవాలని అందరికీ ఉన్నా కూడా చాలా డౌట్స్ అనేది ఉంటుంది. విరిగిపోతాయేమో, గుచ్చుకుంటాయేమో, ఎలా చేయాలి, ఎందుకు చేసుకోవాలి, అన్నిటికీ సమాధానం ఈ వీడియోలో నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. నా పేరు సరిత అండి. నా ఛానల్ వాయిస్ ఆఫ్ మేకప్ తెలుగు. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. Life could make you cynical, make you దానికి చాలా బాగుంటాయి, అంటే నీట్గా ఉంటాయి. కానీ ప్రతి ఒక్క నెయిల్ మీద డెడ్ స్కిన్ అనేది చాలా కామన్గా ఉంటుంది. కాబట్టి డెడ్ స్కిన్ పుషర్ అంటారు ఆ టూల్ని. సో ఆ టూల్ని యూజ్ చేసుకుంటూ బ్యాక్ డైరెక్షన్లో మనం నెయిల్ బెడ్ మీద పుష్ చేస్తే ఆ డెడ్ స్కిన్ అనేది వెనక్కి అవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని యూజ్ చేసిన తర్వాత డెడ్ స్కిన్ కట్టర్ అంటారండి. దీన్ని మనం ప్రాక్టీస్తో మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే దాని ఎడ్జ్ అనేది చాలా సాఫ్ట్గా చాలా హార్డ్గా ఉంటుంది, చాలా షార్ప్గా కూడా ఉంటుంది. కాబట్టి మన మెయిన్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది కట్ అయ్యి బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు, లేదంటే కొంతమందికి చిన్న కట్ అయినా కూడా అది పెద్దగా ఇన్ఫెక్షన్ అవుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్. ఓకేనా. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నెయిల్ బఫర్. జనరల్గా బఫర్స్ ఏంటంటే 2 టైప్స్ ఉంటుంది. ఒకటి సాఫ్ట్, ఒకటి రఫ్. రఫ్ బఫర్ ఏంటంటే ఓన్లీ ఎక్స్టెన్షన్స్ పెట్టినప్పుడు మాత్రమే యూజ్ చేస్తారు. సాఫ్ట్ది వచ్చేసి మనం ఇంట్లో కూడా వాడుకోవచ్చు. సెలూన్స్లో పెడిక్యూర్, మెనిక్యూర్ చేసినప్పుడు యూజ్ చేస్తారు. ఓకేనా. సో ఎక్స్టెన్షన్లో మాత్రమే రఫ్నెస్ బఫర్. అంటే మన నెయిల్ బెడ్ ఏంటంటే ఎక్స్టెన్షన్స్ పెట్టినప్పుడు సాఫ్ట్గా ఉండకూడదు, రఫ్గా మాత్రమే ఉండాలి. అందుకే ఆ బఫర్, లేదంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇది నెయిల్ డ్రిల్లర్ అనమాట. దీన్ని యూజ్ చేసుకుంటూ బెడ్ ఇంకా సైడ్ డెడ్ స్కిన్ మాత్రం క్లియర్ చేసుకోవాలి. అప్పుడే మన ఎక్స్టెన్షన్స్ చాలా ఎక్కువగా అందంగా కనిపిస్తాయి. ఈ ప్రాసెస్లో డెడ్ స్కిన్ అనేది డస్ట్ ద్వారా మనకి ఉంటుంది. సో ఇది డస్ట్ బ్రష్ అండి. బ్రష్ యూజ్ చేసుకుంటూ నెయిల్స్ అంతా క్లీన్ చేయాలి. ఇంత వర్క్ చేసిన తర్వాత, అంటే డ్రిల్లర్, బఫర్ అన్నీ యూజ్ చేసిన తర్వాత నెయిల్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. కాబట్టి క్యూటికల్ ఆయిల్ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. దాంతో ఒక 1 minute మసాజ్ అనేది చేసుకోవాలి. ఇది డీహైడ్రేటర్ అనమాట. డీహైడ్రేటర్ అంటే ఏంటంటే మన నెయిల్ బెడ్ ఉంటుంది కదా, అది ప్రిపేర్ చేస్తుంది అనమాట. అంటే కొంతమంది ఎలా అంటే ఇలా పట్టుకుంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి నెయిల్స్. అలాంటి వాళ్ళు మాత్రం కంపల్సరీ డీహైడ్రేటర్ అనేది వాడాలి. అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్స్టెన్షన్ వెయిట్ కానివ్వండి, నెయిల్కి ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఈ డీహైడ్రేటర్ అనేది చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా దీన్ని అప్లై చేసుకోవాలి. ఇంకా ప్రైమర్ ఈ వీడియోలో షూట్ అవ్వలేదు. ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాత యూవీ లైట్ ద్వారా ఒక 2 minutes క్యూర్ చేసుకోవాలి. ఈలోపు నెయిల్ గ్లూ అండి, ఇది ప్రొఫెషనల్ యూజ్ చేస్తారు కాబట్టి మనకి బేసిక్ది కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో బేసిక్ది యూజ్ చేయండి బిగినర్ వాళ్ళు. సో నేను యూజ్ చేసి ఫేక్ నెయిల్స్ని క్లయింట్ నెయిల్ షేప్ ప్రకారంగా మనం సైజెస్ సెలెక్ట్ చేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా మనము స్టిక్ అనేది చేసుకోవాలి. స్టిక్ చేసేటప్పుడు అంటే రైట్ సైడ్ అంటే కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా క్లియర్గా చెక్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేదంటే గ్లూ కదా చాలా స్ట్రాంగ్గా అంటుకొని మనం పెట్టి తీయడం వల్ల నెయిల్ ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇది వచ్చేసి నెయిల్ కట్టరు. జనరల్ కట్టర్ వేరు, ఇది వేరు. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఫేక్ నెయిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి దీంతోనే మనం కట్ చేయాలి. వాళ్ళకి క్లయింట్కి ఏ సైజు ఎంతవరకు కావాలన్నదే
మనం వాళ్ళని అడిగి చేయాలి, మన ఇష్టం చేయకూడదు కదా. వాళ్ళు ఎంత లెంత్ కంఫర్టబుల్లో ఫీల్ అవుతారో అంత లెంతే కట్ చేయాలి. మళ్ళీ బఫర్ తీసుకోవాలి. ఎందుకు? మనం చెప్పుకున్నాం కదా, సాఫ్ట్గా ఉండకూడదు, రఫ్గా ఉండాలి. అందుకే ఫేక్ నెయిల్స్ కూడా సాఫ్ట్గానే ఉంటుంది దాని బేస్. అందుకని మళ్ళీ రఫ్ చేసుకొని దాంతోపాటు షేప్స్ అనేది చాలా ఉంటాయండి. మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఎలా చేయాలి, ఎన్ని రకాలు అనేది నేను చూపిస్తూ ఉంటాను. ఓకేనా? సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయి షేప్. తర్వాత మళ్ళీ డస్ట్ పడింది కదా, సో డస్ట్ని మళ్ళీ బ్రష్ ద్వారా క్లీన్ చేసుకొని ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. అదే మన మెయిన్ థీమ్, జెల్ ఎక్స్టెన్షన్స్. సో నేను షిల్స్ బ్రాండ్లో ఉన్న బిల్డర్ జెల్ని తీసుకున్నాను. వైట్ కలర్, వైట్, న్యూడ్, పింక్, ఇది మస్త్. సో మళ్ళీ కొంచెం క్యూటికల్ ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం మసాజ్ ఇవ్వాలండి. ఓకేనా? అంటే ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత బెటర్గా ఫీల్ అవుతారు కాబట్టి. ఇది మొనోమర్ అంటే ఆక్సిజన్ లాగా ఉంటుంది, కానీ ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. జెల్ ఎక్స్టెన్షన్లో ఏంటంటే కొంచెం సరిపోతుంది. బ్రషెస్ కూడా ఫ్లాట్ బ్రషెస్ అంటే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. ముందు వీడియోస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వీడియోలో చూపించినట్టుగా క్వాంటిటీ అనేది చాలా కొంచెం తీసుకొని ఇక్కడ చిన్న క్లిప్ పెట్టాను చూడండి. ఆ వీడియోలో చూపించిన డైరెక్షన్లో మనం నీట్గా అప్లై చేసుకోవాలి. సో ఎప్పుడు అది పాసిబుల్ అవుతుందంటే క్వాంటిటీ ఇంకా బ్రష్ కరెక్ట్ సైజులో సెలెక్ట్ చేసుకున్నప్పుడే మనకి టైం, ప్రోడక్ట్ ఇంకా ఫినిషింగ్ అనేది నీట్గా రావడం ఇవన్నీ సేవ్ అవుతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మన ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్, ఈ 4 నెయిల్స్కి అప్లై చేసుకున్న తర్వాత 2 minutes మన యూవీ లైట్లో క్యూర్ చేసుకోవాలి. థంబ్ ఫింగర్ ఏంటంటే మనం ఇలా ఇది క్రాస్గా పెడతాం కదా, అందుకోసం అని చెప్పి అది లూజ్గా ఉండి కారే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తర్వాత థంబ్కి అప్లై చేసి దాన్ని కూడా 2 minutes క్యూర్ చేసుకోవాలి. సో జెల్ అప్లై చేసిన తర్వాత కూడా దాని బేస్ కూడా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ బఫర్ యూస్ చేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నా అలాగే బేస్ని కూడా రఫ్గా చేసుకోవాలి. అంటే ఇందులో కూడా ఏంటంటే జెల్ పాలిష్ పెట్టినప్పుడు రఫ్గా ఉంటేనే మనకి మంచి ఫినిషింగ్ ఉంటుంది, అలాగే ఎక్కువ రోజు. తర్వాత నేను చాలామందికి ఎంతో ఇష్టమైన మరీ పర్టికులర్గా బ్రైట్స్ రెడ్ ఆర్ మెరూనిష్ కలర్ అనేది ప్రిఫర్ చేస్తారు కాబట్టి నేను ఈ ఫస్ట్ వీడియోలో నేను రెడ్ కలర్నే యూజ్ చేస్తున్నాను. సో నెయిల్ బ్రష్ ఉంటుంది, లేదంటే నెయిల్ కలర్ బ్రషెస్ చాలా ఉంటాయి కాబట్టి దాంతో నీట్గా మనము 1 or sometimes 2 layers అయినా సరే మనం అప్లై చేయాలి. ప్రతి లేయర్ కూడా యూవీ లైట్ ద్వారానే క్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే నార్మల్ పాలిష్కి జెల్ పాలిష్కి డిఫరెంట్ ఇదే అనమాట. సో జెల్ పాలిష్లో ఏంటంటే యూవీ లైట్ కింద మాత్రమే డ్రై అవుతాయి. జనరల్గా మన రెగ్యులర్ పాలిష్ అనుకోండి యూవీ లైట్ అవసరం లేదు, జెల్ పాలిష్ మాత్రం వెరీ వెరీ మస్ట్. కాబట్టి మళ్ళీ సేమ్ పాయింట్ ఒక్కసారి డ్రై అయిన తర్వాత అది పోదు కూడా. అందుకే నీట్గా సైడ్స్ ఏమన్నా ఉన్నా క్లీన్ చేసుకోవాలి. నీట్గా అన్ని రకాలుగా నెయిల్ చుట్టూ క్యూర్గా అయిందా లేదా కూడా మనం చెక్ చేసుకొని తర్వాతనే మనము ఇక్కడ చూసారా సైడ్స్లో గ్యాప్ ఉండడం వల్ల మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి 0 point బ్రష్ అంటారు దీన్ని. ఈ బ్రష్ యూస్ చేసి ఆ సైడ్స్ గ్యాప్స్ కూడా ఫిల్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఒక్కసారి మన యూవీ లైట్ కింద డ్రై అయిన తర్వాత పోదు అది. సో బిఫోరే మనం ఎంత చక్కగా పెట్టుకుంటామో ఎంత ఫినిషింగ్ ఉన్నదే చూసుకోవాలి.
నెయిల్ ఆర్టిస్టులం కదా, ప్లెయిన్గా ఎందుకు వదిలేయాలి, చిన్న డెకరేషన్ చేసుకుందాం. సో నేను వచ్చేసి రింగ్ ఫింగర్కి స్టోన్ డెకరేషన్ చేశాను. మిడిల్ సైడ్ ఫింగర్స్కి వచ్చేసి లిటిల్ బిట్ గ్లిటర్ అనేది యాడ్ చేశాను. సో చూడడానికి ఎలా ఉన్నాయో చెప్పండి. సో అంటే స్టోన్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా ఫ్లవర్స్ కానివ్వండి, డ్రై ఫ్లవర్స్, ఇవన్నీ మనం డెకరేషన్ చేసుకోవడానికి మనకి అమెజాన్లో చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి టాప్ షైన్ ఉంటుంది. టాప్ కోట్ జెల్ని అప్లై చేసుకొని, లేదంటే సమ్ టైమ్స్ గ్లూ యూజ్ చేసుకొని కూడా మనము స్టిక్. సో ఇది ఫైనల్ లుక్. ఎలా ఉందో చెప్పండి. సో నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే, స్పెషల్లీ అర్థమైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోని. ఇంకోటి ఏంటంటే నెయిల్కి సంబంధించిన ప్రతి కంటెంట్ ఈ ఛానల్లో నేను పోస్ట్ చేయబోతున్నాను. కాబట్టి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం, అంటే వాళ్ళకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, బాయ్.